ఏలూరులో స్వర్ణకారుల బంద్ కొనసాగుతుంది. ఏడాది పాటు బంగారం కొనొద్దు అని చెప్పిన మోదీ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది స్వర్ణకారులకు గడ్డుకాలం ఏర్పడిందని ఏపీ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ అన్నారు. స్వర్ణకారుల బంద్ లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు రైతులు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా కూడా బంగారం కొనవద్దంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేసిన తర్వాత నుంచి కూడా స్వర్ణకారుల్లో అటు ఇప్పటికే ఉపాధి దక్కక వారందరూ కూడా రోడ్డున పడుతున్న పరిస్థితులకు నిరసిస్తూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారుల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారు పంపుతున్నారు. సరే సార్, ఈరోజు ప్రధాని మోదీ పిలుపునివ్వడం ఆ తర్వాత స్వర్ణకారుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు ఈ స్వర్ణ వృత్తిలో. అంటే ఇంటూ 5 అంటే కుటుంబం, ఒక మనిషికి 5 కుటుంబ సభ్యులు వేసుకుంటే 2 కోట్ల ఆధారపడినటువంటి ఈ వృత్తి మీద ప్రధాని మోడీ గారు బహిరంగ సభలో ఒకేసారి చెప్పేసరికి ప్రజలు ఒక రకమైనటువంటి భయాందోళనకు గురయ్యి, ఇప్పటికే మాకు నోట్ల రద్దప్పుడు ఒక రకమైనటువంటి బాధ జరిగింది, కరోనా అప్పుడు మరొక బాధ జరిగింది, మళ్ళీ ఇప్పుడు 70,000 65,000 ఉన్న 10 గ్రాముల బంగారం 1,75,000కి అయ్యి 80% మంది స్వర్ణకారులకు పనులు లేకున్నటువంటి ఇటువంటి సమయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో 6 నుంచి 15% ట్యాక్స్ ఒకేసారి పెంచారు. అందుకని ఏలూరులో ఈరోజు మా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు నాగు గారి అధ్యక్షతన మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 6 నుంచి 15% ట్యాక్స్ పెంచడమే కాకుండా మరి మాకు సంవత్సరం పాటు ఉపాధి లేకపోతే మరి జీవన భృతి ఏమి ఇస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున ముఖ్యమంత్రి గారు మరి మత్స్యకార సోదరులకు కుటుంబానికి 20,000 చొప్పున 1,30,000 కుటుంబాలకి ఆదుకుంటా ఉన్నారు. మా స్వర్ణకార కుటుంబాలు కూడా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,62,000 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మాలో ఉన్నటువంటి బీపీఎల్ పేదలకి తప్పనిసరిగా జీవనభృతి కల్పించాలని చెప్పి ఈ డిమాండ్ని, ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, ధర్నాలు ఇప్పటిదాకా లేవు, కానీ ధర్నా దేనికోసం చేస్తున్నామంటే, మేము ఇవాళ బంద్ ఎందుకు చేస్తున్నామంటే మా యొక్క ఉనికిని మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మాకున్నటువంటి వాస్తవ పరిస్థితులు, ఎవరికైనా సరే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఒకటే ఇంటెద్ది ఉంటుంది, కానీ మా గిఫ్ట్ మేము కొట్టెద్ది కట్టాలా, ఇంటెద్ది కట్టాలా. బీపీఎల్లో ఉన్నటువంటి అనేక మంది స్వర్ణకారులు ఈ రోజున ఇబ్బంది పడతా ఉన్నారు. ఖాళీగా రీల్స్ చూస్తూ కూర్చుంటున్నారు, అప్పులు కట్టలేక నానా ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక పథకాలు మా స్వర్ణకారులకి రావాలని చెప్పి, అది జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలంటే రాష్ట్ర బందే దీనికి నిర్ణయం అని చెప్పి నేను ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. మీరు చెప్పండి, అంటే ఈరోజు స్వర్ణకారులు చాలా మంది ఇతర వృత్తుల్లోకి వెళ్ళిపోతున్నారు, మరి వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఏలూరులో ఎలా ఉంది? ఏలూరులో సుమారు ఒక 10-15 సంవత్సరాల క్రితం 800 మంది స్వర్ణకారులు ఉండేవారు. మరి అలాగా ఏటా పనులు చాలా జీవనోపాధి లేకపోవడం వల్ల అందరూ ఆటో ఫీల్డ్ అని, పెయింట్ ఫీల్డ్ అని వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి దీనికి ప్రభుత్వాలు ప్రతి కులానికి చేస్తున్నారు, కానీ ఒక స్వర్ణకారుని మాత్రం మా పేరులో స్వర్ణం ఉంది కానీ మా జీవితాల్లో అన్ని స్వరంగాలే ఉన్నాయి. దీన్ని బట్టి ప్రతి మీడియా కూడా, అంటే మీరంతా మాకేదో మంచి చేద్దామని వస్తున్నారు, కానీ ప్రతి మీడియా కూడా ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఒక ప్రధానమంత్రి స్థాయిలో తీసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు 10% కూడా పనులు లేవు. మన 10వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఇండియాకే ఒక తండ్రి స్థానంలో ఉన్న ఆయన హఠాత్తుగా ఒక మాట, ఆయన ఏదైనా ఆలోచించవచ్చు, ఏ రకంగా మాట్లాడచ్చు, కానీ దీన్ని నమ్ముకొని ఎంతమంది బతుకుతున్నారు అనే దాని మీద ఆలోచించకుండా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. చూస్తున్నాం ఈరోజు స్వర్ణకారులందరూ కూడా ఈరోజు రోడ్డెక్కి బంద్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతి పత్రాలు ఇస్తున్నారు. ఖచ్చితంగా దేశంలో మోదీ పిలుపునిచ్చిన తర్వాత బంగారం కొనుగోళ్లు నిలిచిపోవడంతో కూడా స్వర్ణకారుల బతుకులు చిత్రంగా మారాయి. తమను గుర్తించి ఆదుకోవాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు మెయిన్ బజార్ నుంచి.